డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అండి, నేను మీ నందూరి రవి కుమార్ని. చాలా సంతోషంగా ఉంది మీ అందరితోటి ఈ విధంగా చర్చించడం. ఎందుకంటే గతంలో నేను చాలాసార్లు చెప్పాను, అందరూ కూడా గోల్డ్లో మినిమం 10% మీ పోర్ట్ఫోలియోలో ఎంతైతే మీరు సేవ్ చేస్తారో, నెలకి ₹1,00,000 50,000 ఎంత సేవ్ చేస్తారో అందులో 10% మాత్రం గోల్డ్లో పెట్టండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ గోల్డ్ 80,000కి మినిమం 80,000కి బై 31 డిసెంబర్ దాటుతుంది, 80,000 ఖచ్చితంగా అవుతుందని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పుడు నాకు ఎందుకు చాలా సంతోషంగా ఉందంటే 31 డిసెంబర్ కాదు, 31 అక్టోబర్కే వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే ముందరే వచ్చేసింది, 80,000 దాటింది. ఎప్పుడు ఇంకా మనకి నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ₹2,000 తులానికి తగ్గించినప్పటికీ కూడా, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించినప్పటికీ కూడా మనకి 80,000 గోల్డ్ తీరాన్ని దాటింది. అది చాలా సంతోషం. ఎవరైతే అందరూ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ నా అభినందనలు. సో ఈ తీరాన్ని దాటింది కాబట్టి, అయితే కొంతమంది నాకు ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ ఇస్తున్నారు, నిరాశ చెందుతున్నారు. దీనికి మీరు గోల్డ్లో పెట్టినప్పటి కంటే కూడా సిల్వర్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎక్కువ లాభం వచ్చింది. అంటే పర్సంటేజ్ టర్మ్స్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వచ్చింది వాళ్ళకి అని చెప్పి ఇప్పుడు గోల్డ్లో పెట్టాలా, సిల్వర్లో పెట్టాలా, ఇది మళ్ళీ వాళ్ళకి సంశయంగా తయారైంది. నేను గతంలో చెప్పడం జరిగింది, మీరు ప్రీవియస్ వీడియోస్లో, సిల్వర్కి డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి, సిల్వర్కి ఇండస్ట్రియల్ యూజెస్ ఉన్నాయి, సిల్వరు వెండి చాలా రకరకాలుగా ఉపయోగించుకోవడానికి లేనటువంటిది. వెండి అన్నది ఒక రకంగా ఆలోచిస్తే ఎవరైతే బంగారం కొనుక్కోలేరో వాళ్ళు వెండిలో పెట్టి, అది కామన్ మ్యాన్స్ గోల్డ్ అంటారన్నమాట. వెండి కామన్ మ్యాన్స్ గోల్డ్ ఆర్ పూర్ మ్యాన్స్ గోల్డ్, అలాంటి వెండిలో పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వెండిలో పెట్టి వాళ్ళ లభ్యం పొందడం జరిగింది, కరెక్ట్, నేను కాదన్ను. కానీ భవిష్యత్తులో ఈ ఉన్న ప్రజెంట్ రేట్స్లో కనుక మనము, ఎందుకంటే వెండి ఎప్పుడు కూడా ఒడిదుడుకులకి ఎక్కువ గురవుతుంది కంపేర్ టు గోల్డ్ అన్నది చాలా స్టడీ రిటర్న్స్. ఖచ్చితంగా గోల్డ్ అన్నది ఎప్పటికైనా సరే అది ఎవర్ గ్రీన్గా డిమాండ్ ఉంటున్నటువంటి ప్రోడక్ట్, పైకి ఎగసపడుతూ ఉంటుంటారు. వేరే సిల్వర్కి ఏంటంటే దానికి ఉన్న వాల్యూ, ఆర్నమెంటల్ వాల్యూ చాలా తక్కువ, ఇండస్ట్రియల్ యూసేజ్ చాలా ఎక్కువ. కాబట్టి సిల్వర్కి ఒడిదుడుకులు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా జరుగుతుంటాయి. కాబట్టి సిల్వర్ని ఒక ప్రామాణికంగా తీసుకోరు. కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా సిల్వర్ ప్లేట్ చేసి సిల్వర్ ఒక ప్రామాణికంగా తీసుకోరు. కాబట్టి సిల్వర్ కంటే గోల్డ్లో పెట్టడం ఎప్పుడు కూడా ఉత్తమం. కాబట్టి ఈ రోజున కూడా మనం బండి మిస్ అయిపోయామని అనుకోకుండా, ఈ రోజున కూడా మనం ఒరిజినల్ ప్రిన్సిపల్ ప్రకారంగా అందరూ కూడా 10% ఆఫ్ యువర్ టోటల్ సేవింగ్స్, టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్లో పెట్టండి. అండ్ ఇప్పుడు కూడా ఇంకా వార్ లైక్ సిచ్యువేషన్ అలాగే ఉంది. ఇప్పటికి కూడా టెన్షన్స్ ఏమీ తగ్గలేదు. ఈ బోర్డర్ టెన్షన్స్ తగ్గకుండా వార్ లైక్ సిచ్యువేషన్ అలాగే ఉన్నప్పుడు అందరూ కూడా ఇలాంటి, అంటే గోల్డ్ లాంటి దానిలోనే లాకప్ చేస్తారు ఫండ్స్ని, అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు ఫండ్స్ని. ఎందుకంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే అది క్యారీ చేయటం ఈజీ. అవసరానికి దాన్ని గోల్డ్ పెట్టుకుని మనం ఎక్కడైనా సరే లోన్ తెచ్చుకోవచ్చు, ఏ బ్యాంక్ నుంచి అయినా. ఏ వ్యక్తి అయినా కూడా గోల్డ్ మీద అయితే టక్కుమని మనకి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తారు. కానీ సిల్వర్ మీద అలాంటి అవకాశాలు లేవు. కాబట్టి మనము సిల్వర్ యొక్క లిమిటెడ్ యూసేజ్ని గుర్తుంచుకుని, సిల్వర్ మనకి ఏదో ఒక కంచం, వెండి కంచంలో తింటే భోజనం చేస్తే చాలా మంచిదని చెప్పి ఎంతోమంది చెప్తుంటారు. కాబట్టి అంటే డాక్టర్ హెగ్డే లాంటి వాళ్ళు, ఇంతమంది చాలామంది డాక్టర్స్, చాలామంది రినౌండ్ పీపుల్ కూడా సిల్వర్ కంచాల్లో భోజనం చేయండి అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి పర్పసెస్కి మనకు దీపారాధనలకి, పూజలకి సిల్వర్ నాణ్యాలు కావాలి, సిల్వర్ నాణ్యాలతోటి పూజ చేయాలి, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి పూజిస్తే మనం మామూలు రూపాయలతో పూజించకూడదు, సిల్వర్ నాణ్యాలతో పూజించాలని చెప్పి మన దీపావళికి కూడా చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఆ పర్పస్గా కొనుక్కోండి, అంతే తప్పితే పెట్టుబడి రూపంగా, పెట్టుబడి రిటర్న్స్ అమ్ముకోవటం, లేకపోతే రేపు ఆపదలో ఆదుకుంటుంది అనుకుంటే మాత్రం అది ఓన్లీ గోల్డ్లోనే పెట్టండి. అండ్ ఇంకా మరి ఇదివరకు అనుకున్న 80,000 అయిపోయింది, ఇప్పుడు 1,00,000 ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. 1,00,000 ఎప్పుడు తీరుతుంది, 1,00,000 తీరాన్ని ఎప్పుడు తాగుతుంది అండి, 1,00,000 ఎప్పుడు తాగుతుంది అన్నది నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా ₹1,00,000 కూడా అవ్వే అవకాశం ఉంది. ఈ టెన్షన్స్ ఇలా ఎస్కలేట్ అవుతుంటే తొందరగా అవుతుంది. కాకపోతే మాత్రం కొంచెం టైం బట్టి 2025 ఎండింగ్కి మాత్రం ఖచ్చితంగా ₹1,00,000 అవ్వే అవకాశం ఉంది. అంటే సిల్వర్ కంటే గోల్డ్ తక్కువైనప్పటికీ కూడా బ్యాంకు వడ్డీ రేట్లతో చూస్తే
బ్యాంక్ వడ్డీ రేటు, లేకపోతే కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ డిబెంచర్స్ ఇలాంటి వాటి అన్నిటితో కూడా పోల్చి చూస్తే మనకి గోల్డ్ మీద వచ్చినటువంటి లాభం స్టేబుల్ లాభం, వెనక్కి వెళ్ళదు, ఫ్లక్చుయేషన్స్ లేని లాభం. అలాంటిది గోల్డ్ ఇంత రిటర్న్ మనకి వీటన్నిటికంటే కూడా ఎక్కువ ఇచ్చింది కాబట్టి గోల్డ్లో మీ పోర్ట్ఫోలియో ఖచ్చితంగా మినిమం 10% పెట్టుకోండి. అది మన ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్లో, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో గోల్డ్ని కూడా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏ విధంగా అయితే మనం మిగతా అసెట్స్ పెడతామో అదే విధంగా గోల్డ్ని కూడా ఒక అసెట్గా పరిగణించి, ఒక ఇన్వెస్ట్మెంట్గా పరిగణించి, మన అమ్మినా అమ్మకపోయినా గోల్డ్ ఉన్నది మన దగ్గర, అంటే ఏ ఆపదలైనా ఆదుకోవడానికి మన దగ్గర రెడీగా గోల్డ్ ఉంది అని అంటే అది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మనకి ఇస్తుంది. కాబట్టి మీరంతా కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే. అంతేగాని నేను చెప్పిన విధంగా గోల్డ్లో మనకి సిల్వర్ కంటే తక్కువ వచ్చింది రిటర్న్ చెప్పి సిల్వర్ వైపు పెడితే సిల్వర్ని మనం రక్షించుకోవడానికి కూడా అయ్యే అవకాశం, అంటే సిల్వర్ ఆక్సైడ్ కాకుండా దాన్ని ప్యాక్ చేసి పెట్టుకోవటం, దాన్ని ముద్ద సిల్వర్గా పెట్టుకోవటం, అవన్నీ కూడా కొంచెం కష్టాలతో కూడిన విషయం. కాబట్టి వాటికంటే కూడా గోల్డ్లో మన పెట్టుబడి ఎప్పుడు కూడా భద్రత. గోల్డ్లో మనకు ఉన్నటువంటి ఏకైక విధి ఏంటంటే చాలా చక్కగా ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి గోల్డ్ ఒక పక్కన మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆర్నమెంటల్ పెట్టుకుని వాళ్ళు ఆనందం పొందుతుంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. ఇది కాక మనకి ఆ గోల్డ్ మీద రిటర్న్స్ పెరుగుతుంటే ఓకే, నా గోల్డ్ వర్త్ ఇవాళ 1 crore, నా గోల్డ్ వర్త్ ఇవాళ 50 లక్షలు, 10 lakhs, ఇలా ప్రతి మనిషి కూడా ఆ వర్త్ తెలుసుకుంటూ ఒక కాన్ఫిడెన్స్తో బతకడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాన్ఫిడెన్స్ అన్నది ఎందుకు మనకి, దట్ ఈస్ ది కీ ఫర్ సక్సెస్. సో ఎవ్రీబడి నీడ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్. ఏ వాక్ ఆఫ్ లైఫ్ అనేది కూడా మన కాన్ఫిడెన్స్ లేకపోతే ముందుకు సాగలేము. సో విజయానికి మొట్టమొదటి కావాల్సింది మనకుండి కాన్ఫిడెన్స్, మనకి నమ్మకం, మనకి విశ్వాసం. ఆ విశ్వాసం నమ్మకమే మన మీద మనకి లేకపోతే మనం ముందుకు అడుగు వేయలేం. కాబట్టి విజయం సాధించలేం. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఆర్థికంగా వాళ్ళందరికీ కూడా విజయం ఉండాలి. ఆర్థికంగా వాళ్ళందరికీ కూడా బలం ఉంటేనే విజయం ఉంటుంది. కాబట్టి ఆర్థిక బలాన్ని చేకూర్చేటువంటిది బంగారం అన్న విషయాన్ని మీరు మర్చిపోకుండా, బంగారాన్ని ఇప్పుడు కూడా, అంటే ఏదో ఇది పెరిగిపోయిందండి ఇంకా పడిపోతుందా, పడిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. షార్ట్ టర్మ్లో పడిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగి కొత్త కొత్త మైన్స్ వచ్చి ప్రపంచ శాంతి, గ్లోబల్ పీస్ అంతా వచ్చేసి సెట్ అయిపోతే ఆ రోజున ఏమన్నా కొంచెం ఫ్లక్చుయేషన్ రావచ్చు. ఇంత పెరిగింది కాబట్టి కొంచెం ఫ్లక్చుయేషన్ రావచ్చు, కానీ మళ్ళీ పెరిగి పాతకాలంలో 50,000 వచ్చే అవకాశం అయితే లేనే లేదు. 50,000 గోల్డ్ అయ్యే అవకాశం లేనే లేదు. అండ్ ఎక్కువ అప్వర్డ్ పొటెన్షియల్ ఉంది, డౌన్వర్డ్ రిస్క్ చాలా తక్కువ ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నిస్సందేహంగా ఇదివరకు మాదిరే ఇప్పుడు కూడా గోల్డ్లో మీరు పెట్టుబడి పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.